ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, సూర్యాపేట టీచర్ ఇన్సిడెంట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలకి టాబ్లెట్స్ ఇచ్చి మత్తు ఇచ్చి, అంటే సొంత పిల్లలు కాకపోతే ఇంకా అంతవరకు దిగజారుతాడా తండ్రి అంటే ఈ చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగానే అనిపిస్తుంది. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులే కానీ ఎవరైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, సొంత అన్నయ్య లేడు, సొంత తండ్రి లేదు, మామ లేదు, ఇంకెవరు లేరనమాట. అంత కాపాడుకుంటే గానీ మనము ఈ సొసైటీలో బ్రతకలేమనిపిస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే. ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే మేడం. కన్న పిల్లలతో కూడా దారుణాలు చేస్తున్నారుగా, మరి కన్న పిల్లలు కానప్పుడు ఇంకెంత దారుణానికి ఒడిగడతారు. వాడు మనసులో ఏముందో ఎవరు కనిపెట్టలేరు. వాడు ఒక గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఎన్ని మోసాలు చేశాడో చూడండి. ఆ అమ్మాయి వీడో భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి కూడా టీచర్ అనుకుంటా కదా. మరి అలాంటప్పుడు కో టీచర్కి ఏదో మాట సాయమో ఏదన్నా ఇంకో సాయమో చేయాలి. కానీ ఇంకా వచ్చి నేను ప్రేమిస్తున్నాను అని గుమ్మం బయట 3 నెలలు 4 నెలలు తలుపు బయట పడుకోవడం, పచ్చిమిరపకాయలు తినడం అంటే నమ్మించడం. అంటే నీకు వాళ్ళకి వాళ్ళ ప్రేమ వచ్చేసిందా? అలా ఎలా పుట్టేస్తుంది? అలా పుట్టేయడానికి నువ్వు టీనేజ్లో ఉన్నావా? లేకపోతే ఇప్పుడు ఆవిడ హస్బెండ్ పోయాడని తెలియంగానే పుట్టేసిందా నీకు ప్రేమ? అసలు నువ్వెవరు ప్రేమించడానికి? నీకు అర్హత ఉందా? ఆ పాపం ఆవిడ టీచర్ ఆవిడ పాపము చాలానే వద్దు వద్దు అని చెప్తూనే ఉంది. ఇష్టపడలేదు. ఎందుకంటే ఆవిడ బాధ్యతాయుతమైనటువంటి ఒక పాత్రలో ఉంది. భర్త పోయారు, ఇద్దరు ఆడపిల్లల్ని సాకి పెద్దవాళ్ళని చేసుకోవాలి అని ఒక దిగులు, భయం, బాధ, బాధ్యత, ఒంటరితనంతో వచ్చినటువంటి దిగులు ఎన్నో అనుభవిస్తున్న ఆవిడ దగ్గరకు వచ్చి నువ్వు ప్రేమిస్తున్నానంటావా? నువ్వు ప్రేమిస్తే ఆవిడ ప్రేమించటానికి సిద్ధంగా ఆవిడ మనసు ఉందా? ఉంటుందా? అసలు ఆవిడికి భయభ్రాంతురాలయ్యి ఒంటరి జీవితం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆడపిల్లలతో అని ఆవిడ దిగులతో ఆవిడ ఉంటే, నేను ప్రేమిస్తున్నానని వెంటపడటము, గుమ్మం బయట పడుకోవడము, మిరపకాయలు తింటాము, కొంచెం విషయం తింటే సరిపోయేది. ప్రేమిస్తే ఆమె ప్రేమించకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతానని అన్నాడు. పోనీ చనిపోయావా? నువ్వు పచ్చిమిరపకాయలు తినటం ఎందుకు, కారం తినటం ఎందుకు, ఇంకోటి తిన విషయం తింటే అయిపోయా. నువ్వు బ్రతకలేవు కదా ఆమె లేనిదే. హాయిగా ఉండేది కదా. ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్. నువ్వేదన్నా చేసుకో. ఆమెను ఎందుకు సతాయిస్తున్నావు? నువ్వు ప్రేమించు అంటే పుట్టేది ప్రేమ అండి. బలవంతంగా నువ్వు ఏమన్నా తీసుకోగలవు ఎవరి దగ్గర నుంచి అయినా? మరి నీ వయసు ఏంటి? ఆవిడ వయసు ఏంటి? ఆ పిల్లల తల్లి చిన్నపిల్ల ఆవిడేమన్నా, నువ్వు పెద్దాడివే. మరి బోల్డంత ఆస్తిపరుడు అంట. మరి అక్కడికి తీసుకెళ్ళి వీడేది టెస్ట్ చేద్దామని చెప్పి ఇలా అంటున్నాడు కదా, అసలు ఏంటో చూద్దామని చెప్పి వెళ్ళిందట. వెళితే ఆస్తిపాస్తులన్నీ చూపించాడంట. ఎన్నో ఎకరాల పొలం అంట, స్థలం అంట, ఇళ్ళు అంట, బిల్డింగ్లు అంట, ఎన్నో కోట్లు ఖరీదు చేసే బిల్డింగ్లు, ఏవేవో చూపించాడంట. అవన్నీ నిజంగా అతనవా అవునా కాదా ఇవిడికి తెలీదు. కానీ ఆ పచ్చిమిరపకాయలు తిన్న మనిషి ఎలా అయినా నమ్మిస్తాడు. మరి నమ్మించి చివరికి ఆ అమ్మాయిని అన్ని పక్కల నుంచి ఏమంటారు ఒప్పించి, బ్లాక్ చేసి ఒప్పించి, మొత్తానికి వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి కూడా అడిగారంట. అంటే ఇందులో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా యువతల వాళ్ళు ఏమనుకుంటారు? నమ్ముతారు. పాపం వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఈ కేసు నిజమై ఉంటుంది, ఈ అబ్బాయి నిజమేనేమో, మంచిదేనేమో, ఆ మంచి స్వభావం కలవాడేమో అని అనుమానం అప్పుడు కలుగుతుంది. పాపం ఈ అమ్మాయిని 4 పక్కల కూడా ఆలోచించి లాస్ట్కి ఒప్పుకుంది. ఎందుకు? తనకి ఒక మగతవుడు కావాలి ఇంట్లో, మా ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఒంటరి జీవితం బ్రతకలేను అని ఆవిడ కూడా అప్పుడు నిర్ణయించుకుని ఒప్పుకుందే తప్ప పాపం మనం కొన్ని కేసుల్లో చెప్పుకున్నట్టు తొందర ఏం పడలేదు. ఈవిడ పడకపోయినా తన నిజ స్వరూపాన్ని చూపించాడు తొందరలోనే. కొద్ది రోజులు బాగానే ఉండి అసలు స్వరూపం అక్కడ చూపించడం మొదలుపెట్టాడు. ఇంకా ముక్కుపచ్చలారని పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేశాడు. 4వ క్లాస్ 5వ క్లాస్ 3వ క్లాస్ చదివే పిల్లల మీద నువ్వు అఘాయిత్యం చేయడం ఏంటి? అది చూసి ఈవిడ అడిగితే అదేమి లేదని మభ్యపెట్టడము, ఈవిడ నమ్మటం. ఇప్పుడు ఇక్కడ ఈవిడ చేసిన తప్పు. ఇప్పటి వరకు తప్పు చేయలేదు, ఇక్కడ ఈవిడ తప్పు చేసిందని నేను చెప్తున్నా. అంటే తండ్రి కదా. తండ్రి ఎలా అవుతాడు అసలు? ఇప్పుడు ఇతన్ని వీడు అనాలా, గారు అనాలా చెప్పండి? ఇలాంటి వాళ్ళని మనం దండలేసి పూజ చేయాలా? అండి గిండి గారు గిరి అని అనాలా? వీళ్ళని నీచమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఏమనాలి? మరి నిర్ణయించుకోవాలి. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి వాడిని ఏమన్నా కూడా పాపం కానీ తప్పు కానీ లేదు. అది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఏమన్నా కూడా సూట్ అవుతుంది ఇలాంటి వాళ్ళకి.
మరి అలాంటి పాపాలకి తప్పులకి ఒడిగట్టే వాళ్ళని ఏం చేయాలి? ఈవిడ ఇక్కడ పెద్ద తప్పు చేసింది. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆ పిల్ల దగ్గర పిల్లలిద్దరి మీద పడుకోవటం ఏంటండి? ఎంత ఉన్నాడు దున్నపోతులాగా, పసిబిడ్డల మీద పడుకుంటే ఆ పిల్లలు ఆ బరువుకే ఊపిరి ఆడక చచ్చిపోతారు. మరి ఆ పిల్లలకి మందులు పెట్టి ఏవో టాబ్లెట్లు వేసి, ఇప్పుడు మనం గతంలో ఒక కేసు మాట్లాడుకున్నాం. చిన్న పిల్ల 7 సంవత్సరాల పాప, వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటే తల్లి ఏదో పనికి వెళ్తే ఈ పిల్ల స్కూల్కి వెళ్ళడం రావడం గమనించి పిలిచి చాక్లెట్స్లో హార్మోనల్ టాబ్లెట్స్, సెక్స్ ఎక్కువగా కోరికలు కలిగేటువంటి మందులు టాబ్లెట్స్ అందులో పెట్టి ఇవ్వడం పిల్లలకి, ఆ పాపకి. ఆ పాప తిని ప్రతిరోజు అతను పిలవకుండానే అతని దగ్గరికి వెళ్ళడము, తర్వాత ప్రతిరోజు కోరిక తీర్చుకోవడం ఆ పిల్ల మీద. ఇంటికి మామూలుగా ఇష్టంతో వెళ్ళింది కాబట్టి ఆ పిల్లకి ఏం కష్టం అనిపించట్లా, ఇంటికి రావటం. ఇలా 17 సంవత్సరాలు వచ్చే వరకు అలా జరిగిన తర్వాత ఆ పిల్ల ఇంట్లో ఉండలేకపోతుందని, నాకు 10 మంది కావాల్సి వస్తుందని తల్లితో చెప్పి మరి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంటే ఇలా ఎంతమంది జీవితాలు వీళ్ళు ఇలా పాడు చేస్తారు? అంటే అలాంటి మందులు ఎవరికి తెలియవండి. ఈ దుర్మార్గులు ఇలాంటి పనులు చేసి సొసైటీకి తెలియని విషయాలు తెలియజేస్తున్నారు కదా. మనం ఎవరో ఇక్కడ కూర్చొని తెలియజేయడానికి? అది బయటకు వచ్చినాయి కాబట్టి మనం చెప్తున్నాం. ఎవరో మనుషుల్లారా జాగ్రత్త పడండి. మీకు పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు ఉంటారు, నాయనమ్మలు ఉంటారు. ఎవ్వరు ఏ వయసు వాళ్ళు కూడా వీళ్ళు పనికిరారు అనుకోవడానికి లేదు. వీళ్ళందరిని ఉపయోగిస్తున్నారు ఇలాంటి దుర్మార్గులు. కాబట్టి మీరు నిర్ణయించుకోండి. ఆడ జాతిని, స్త్రీ జాతిని, మీ ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారు వరుస, ఏ వరుసలైనా సరే ఆ స్త్రీ జాతిని కాపాడుకోండి. అది మీ బాధ్యత. అంతేగాని ఇలా అన్నారు అలా అన్నారని జుట్లు పీక్కుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఈవిడ ఇక్కడ మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉండింది. అతనేదో మభ్యపెట్టి చెప్పాడు, కాదు నేను ఊరికనే నిద్రపుచ్చుతున్నాను. నువ్వెవడు నిద్రపుచ్చటానికి? నువ్వన్నా తండ్రివా? లేకపోతే మోసావా, కన్నావా, పాలిచ్చావా, పెంచావా? నువ్వు ఇలా జోకొడితేగా నిద్రపోని స్థితిలో వాళ్ళు ఉన్నారా? నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చి నీ పిల్లలు చూడండి కొత్త స్పర్శని యాక్సెప్ట్ చేయరు. అలాంటి నువ్వు జోకొడితే తప్ప నిద్రపోని స్థితికి వాళ్ళు వచ్చారా? నువ్వెవరు నిద్రపుచ్చటానికి? ఎందుకు బొంకటం అవసరమా ఇక్కడ? నువ్వు చేస్తున్న ఏదో తప్పుడు పనికి మళ్ళీ నిద్రపుచ్చుతున్నానని బొంకడం, ఈ పిచ్చిదేమో నమ్మడము. పోనీలే తండ్రి స్థానంలో ఉన్నాడు కదా అని నేను ఊరుకున్నాను. అక్కడే అలాంటి పరిస్థితుల్లోనే ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు. నువ్వు తప్పైనా ఒప్పైనా నీ మనసుకు తప్పు అనిపించింది. తండ్రి అనేవాడు, కన్న తండ్రి కూడా పిల్లల మీద ఎక్కి ఎవడ పడుకోడండి. విన్నారా? మీరు ఎప్పుడన్నా చూసారా తండ్రి వచ్చి కూతుళ్ళ మీద పడుకోవటం? ఎక్కడా లేదు చరిత్రలో. ఉంది అంటే నువ్వెందుకు అనుమానించలేదని నేను అడుగుతున్నా. నువ్వు అక్కడే అనుమానించి ఆ రోజే నువ్వు అక్కడి నుంచి జంప్ అవ్వాలి, లేకపోతే వాడిని గెట్అవుట్ చేయాలి. నువ్వు రెండూ చేయకుండా, ఇప్పుడు పురుగు కాళ్ళ మీద ఉన్నప్పుడే ఏం చేయాలి? దులిపేయాలి. దాన్ని అలా అలా మీదకి ఇక్కడేలా ఏం చేయదులే అనుకుంటే జుట్టులోకి ఎక్కిస్తే జుట్టులోకి వెళ్ళిన తర్వాత ఇరుక్కునేది బయటికి రాదు. జుట్టు ఊడిపోవాల్సిందే తప్ప అది గట్టిగా పట్టేసుకుంటుంది దాని కాళ్ళతో జుట్టుని. నువ్వు అది దులపలేవు ఆ పురుగుని. పురుగు ఎప్పుడైనా సరే కాళ్ళ మీద ఉన్నప్పుడే దులపాలి. నువ్వు కాళ్ళ మీద పురుగు ఎక్కిందని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు 2 ఆడపిల్లలు, నాకు సిగ్గు లేదా? నీకు భయం లేదా? బాధ లేదా? నువ్వు ఏ కారణంతో, ఏ వీక్నెస్తో వాడిని యాక్సెప్ట్ చేసి ఇంకా వాడిని ఇంట్లో ఉంచుకున్నావు? నువ్వు తప్పు ఎవరిది? నువ్వు చదువుకున్న స్త్రీవి, ఉద్యోగం చేస్తున్నావు, చిన్నపిల్లవేం కాదు నువ్వు. నీకు ఆడపిల్లల్ని రక్షించుకోవాలని స్పృహ నీకు రాలేదా? 2 ఆడపిల్లల మీద అతను పడుకున్నప్పుడు నువ్వేం చేసావు? ఇమ్మీడియట్గా నువ్వు కట్ చేయాలా లేదా రిలేషన్? వెంటనే నువ్వు అసలు అప్పుడే విడాకులకి అప్లై చేసేసి బయటికి రావాలా లేదా? నువ్వు అక్కడ ఊరుకున్నావు. ఊరుకోవటం వల్ల ఏం చేశాడంటే పదే చేసుకుంటూ వచ్చాడు ఆ పనులు. ఆ ఆడపిల్లల్ని వాడు లొంగ తీసుకున్నాడు, ఆ పిల్లలతో కోరికలు తీర్చుకున్నాడు, అన్నీ చేసేసాడు. ఇవన్నీ పెద్ద పిల్లని చేశాడు అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఊరుకున్నావు. నువ్వు ఎవరి మీద ఇప్పుడు నిందేస్తావు? రోడ్డు మీదకి వచ్చి, నీకు ఇంత వయసు వచ్చింది, టీచర్ జాబ్ చేస్తున్నారు మీరు, మీకు తెలీదా సమస్య నుంచి ఎట్లా పరిష్కరించుకొని బయటకు రావాలో? ఈ పని జరిగినప్పుడైనా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? అతన్ని కిక్అవుట్ చేసావా? లేదు. ఇంకా పెద్ద పురుగుని మళ్ళీ ఎక్కించుకున్నావు. అంటే అంతా మునిగిపోయాక వస్తున్నారు బయటికి అంటారా మేడం? ఏంటంటే ఒక దిక్కు కావాలి. ఏంటండి దిక్కు? ఇప్పుడు మీ హస్బెండ్ పోయినప్పుడు మీరు అనుకున్నారా ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో దిక్కుని తెచ్చుకోవాలని? లేకపోతే ఇప్పుడు నాకు ఉన్న దిక్కు పోయింది, నేను ఎలా ముందుకెళ్ళాలనే కదా మీరు ఆలోచించారు. ఆలోచించబట్టే కదా ఇతనికి మీరు ప్రవేశం ఇవ్వలేదు, యాక్సెప్ట్ చెయ్యింది, అందుకే కదా. అలాంటప్పుడు ఈ దిక్కుమాలిన మనిషి మీకు ఇంత చెడు చేస్తున్నప్పుడు
వదిలించుకోవాలని ఎందుకు అనుకోలేదు? అసలైన పవిత్రంగా పెళ్లి చేసుకున్న మెయిన్ దిక్కే మీకు పోయినప్పుడే మీరు గుండె దిటవ చేసుకుని బ్రతుకు ఈడుస్తున్నారే, సాగిస్తున్నారే. అసలు ఇతను ఎవరు మీరు యాక్సెప్ట్ చేయడానికి? ఇతన్ని ఏ కారణంతో మీరు యాక్సెప్ట్ చేసి ఇక్కడ వరకు ఎక్కించుకున్నారు? ఎందుకు వదలలేకపోతున్నారు? అతను చేస్తున్న తప్పని మీరు అప్పుడే అనుకున్నాను అంటున్నప్పుడు, అన్నిసార్లు అనుకున్నప్పుడు ఎందుకు వదిలించుకోలేకపోయారు? ఇంకా మీకే నష్టాలు చేస్తున్నాడుగా. ఏమన్నా తీసుకొచ్చి ఏమన్నా పెడుతున్నాడు ఇక్కడ? ఏం లేదు కదా. ఏమీ లేనప్పుడు ఏ కారణంతో మీరు ఉంచుకున్నారు ఇంట్లో? ఇంకా ఏవేవో టెస్టులు చేయించడము, పిల్ల మెచ్యూర్ అయిన 10 రోజులకో 15 రోజులకో ఆ పిల్లని సెక్సువల్గా కోరిక తీర్చుకున్నాడని పదే ఒక్కసారి కాదు పదే ఇంకా దానికి సంబంధించిన మందులు తినిపించడము, ఆ కోరికలు పెరగడానికి, హార్మోన్స్ పెరగడానికి. మనం చాలా చోట్ల విన్నాం, ఆడపిల్లలు తొందరగా ఎదగాలని చెప్పి సోకాల్డ్ పీపుల్ మందులు ఇచ్చి 11 ఏళ్లకే 16 ఏళ్ల పిల్లలా కనిపించేటట్టుగా చేస్తున్నారని వింటున్నాం. మనం కళ్ళతో మనం వెళ్ళి సాక్షిభూతంగా మనం చూడకపోయినా అన్నీ తెలుస్తున్నాయిగా సమాజంలో. మరి ఇవి అందుబాటులోకి వచ్చాయా? రాబట్టే ఇలాంటి ఇంకా దుర్మార్గాలు ఎక్కువ చేస్తున్నారా? మరి ఇలా ఉన్నప్పుడు ఈవిడేం చేయాలి? అలాంటి మందులు ఇచ్చి పెద్దపిల్ల సరే చిన్నపిల్లలు కూడా ఇద్దరిని ఏకధాటిగా భార్యని ముగ్గురిని కలిపి వాడేమంట గ్రంథసాంగుడు అన్నమాట. పెద్ద నవమన్మధుడాడు. వాడికి ముగ్గురు కావాలి. ఇంకా ఇది కాక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోక ముందో తల్లిదండ్రులు ఉండంగానే వాళ్ళ ముందే బోల్డ్ మంది అమ్మాయిలను తెచ్చుకునేవాడట. తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడట. మేబీ ఇతని టార్చరు ప్రవర్తన భరించలేక వాళ్ళు కళ్ళు నోరు మూసుకుని ఉన్నారేమో. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు వెళ్ళి మాట్లాడతారా చేస్తారా అని బెదిరించి ఉంటాడు. అందుకే వచ్చి వాళ్ళు కూడా అమ్మ చేసుకో అమ్మ అని బతిలాడు ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. వాడు అలాంటి వాడని తెలిసినప్పుడు మీరు వచ్చి ఒక అమ్మాయిని ఇటువంటి స్థితిలో దీనస్థితిలో ఉన్న ఒక అమ్మాయి గొంతు మళ్ళీ రెండోసారి మీరు కోసారుగా. ఒకసారి భగవంతుడు కోసాడు, భర్తని దూరం చేశాడు. ఒంటరి స్త్రీని, 2 ఆడపిల్లల తల్లిని మీరు తల్లిదండ్రుల స్థానంలో ఉండి మీరు మళ్ళీ కోసారుగా గొంతు. అంటే మీకు అక్కడ స్వార్థమా? వీడికి పెళ్లి చేస్తే మాకున్న బాధ తీరిపోద్ది, మా శని వదులుతుంది, మాకు టార్చర్ వదులుతుంది, కనీసం మేము ప్రశాంతంగా ఉంటాము, పోతాడు అని అనుకున్నారా? అనుకుని వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడి పెళ్లి కొప్పించారా మీరు? మరి ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉంది, మీరు పలకరెందుకని? ఇప్పుడు ఎవరు పలకరంట. ఇప్పుడు ఎందుకు పలకరు మీరు? మీ పాత్ర లేదా ఇక్కడ? ఉంది కదా. ఉన్నప్పుడు ఎందుకు పలకరు మీరు? వాళ్ళ భాగం కూడా ఉంది ఇప్పుడు ఇందులో. మెయిన్ ఈవిడ పెద్ద ఆవిడ అయి ఉండి, ఒక పిల్లల తల్లి అయి ఉండి తిని నిర్ణయించుకోలేకపోయింది. దిగుతుంది ఊబిలో దిగుతూనే ఉంది. ఇప్పుడు సుఖవ్యాధులు వచ్చాయి, హెచ్ఐవీలు వచ్చాయి, ఇంకోటి వచ్చింది, రక్తం కలుషితం అయిపోయింది. పిల్లలకు కూడానండి, ఆవిడకే కాదు పిల్లలకి ఎక్కువగా. ముగ్గురికి కలిపి టెస్టులు చేయిస్తాడంట. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఏదో చూపించి బయట కూర్చోబెట్టి డాక్టర్తో మాట్లాడతాడంట. ఆ డాక్టర్తో మరి ఏం చెప్తాడో. మరి ఆ డాక్టర్లు ఎవరండి సహకరించిన వాళ్ళు? ఇప్పుడు ఇందులో డాక్టర్ల పాత్ర కూడా ఉందిగా. మీరు ఆవిడ నిజంగా భార్య అయితే మరి పిల్లలకి తల్లికి సుఖవ్యాధులు ఎందుకు వచ్చినాయని డాక్టర్ అడగద్దండి వాడిని. భార్యకి వచ్చిందంటే సరే, వాడికి ఏదైనా వేరే అలవాట్లు ఉంటాయి అనుకోండి, భార్యకి వచ్చిందని అనుకోవచ్చు డాక్టర్లు. అందుకని మాకు తెలియదు కదండి, మేము సైలెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాం అనడానికి అక్కడ ఆస్కారం ఉంది. మరి పిల్లలకు వచ్చినప్పుడు, చిన్న పిల్లలకి అటువంటి వ్యాధులు వచ్చినాయి, భార్యకు కూడా వచ్చింది, ముగ్గురిని తీసుకుని ఇతగాడు వచ్చాడు అన్నప్పుడు డాక్టర్ అనుమానించద్దండి పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ముట్టుకుంటే వచ్చే రోగం అండి, ఇది ఇంటర్నల్గా వచ్చే రోగం అయినప్పుడు ఆ చిన్న పిల్లలకి ఎందుకు వచ్చింది అని డాక్టర్ ఆరా తీయద్దా? డబ్బు గలవాడు కాబట్టి మరి డబ్బులతో మేనేజ్ చేశాడేమో, మనకు తెలియదు. ఇందులో డాక్టర్ల పాత్ర కూడా ఉందని అంటాను నేను. తల్లిదండ్రుల పాత్ర ఉంది, డాక్టర్ల పాత్ర ఉంది, మెయిన్ క్యారెక్టర్స్ ఎటు ఉంటుంది వాళ్ళ పాత్ర. ఇదిలా ఉన్నప్పుడు శరీరాలు గొల్లైపోయి రకరకాల టెస్టులు చేయించడం, రకరకాల యూరిన్ టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయించడము, మందులు తినిపించడము, వేరే మళ్ళీ మంచి ఫుడ్ తీసుకొచ్చి పెడతాడంట హెల్దీగా ఉండటం కోసం. స్నాక్స్ లో కూడా ఏదో మత్తు మందులు ప్రతి దాంట్లో అలాగా మత్తు మంది ఇచ్చి పిల్లల్ని అనుభవించడం, పిల్లలు మెలకుగా ఉంటే ఎదురు తిరుగుతారేమో అని చెప్పి. మరి ఇంత చేస్తుంటే నువ్వు అనేక సార్లు నువ్వు చూసినప్పుడు ఫస్ట్ టైం వదిలే, రెండోసారి వదిలే, ఇన్నిసార్లు జరుగుతున్నప్పుడు నీ విజ్ఞత ఏమైంది? నువ్వు ఒక యాజ్ ఎ టీచర్ నీ తెలివితేటలు ఏమైంది? నీ కన్న బిడ్డలు ఆడపిల్లలే నాశనం అయిపోతున్నారే, నువ్వు ఏం చేసావు తల్లిగా? తప్పు ఎవరిది ఇక్కడ?
మెయిన్ తప్పు ఈవిడిదే, ఈ తల్లిదే, ఈ టీచర్ అనే ఆవిడ పేరు నాకు తెలియదు, ఈవిడిదే తప్పు మెయిన్. నువ్వు చదువులేని దానివి కాదు, పల్లెటూరులో పడే ఆడవటం లేదు, తెలివితేటలు లేని దానివి కాదు. నువ్వు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది, సెక్షన్స్ మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా తెలివిగా వెళ్ళి కేసులు వేసుకుంటుంది, బాగా తిరుగుతుంది. నీకు ఇంత తెలివితేటలు ఉన్నప్పుడు, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నీ పిల్లల్ని తీసుకుని వేరే దగ్గరికి ఎందుకు వెళ్ళిపోవటం లేదు? గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు పోస్టింగ్ చేయించుకుని వేరే చోటకి వెళ్ళిపోవచ్చుగా. నువ్వు ఈ విషపు పడగలో నువ్వు ఎందుకుంటున్నావు? ఇప్పుడు ఆ అతగాడు ఎస్కేపింగ్, ఇప్పుడు నువ్వు రోడ్డును పడ్డావు. ఇంత అల్లరైపోయిన తర్వాత ఇంకా అతగాడు నీ దగ్గరికి రాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చూడండి. ప్రతి ఇలాంటి స్థితిలో, అంటే దీనమైన స్థితిలో ఉన్న ఏ తల్లి అయినా ఆడపిల్లలైనా ఇటువంటి కేసులు చూసి చాలా తెలివిగా బ్రతకండి అని నేను ఈ కెమెరా ముఖంగా చెప్తున్నా. ఇంటింటికి వెళ్ళి ప్రతి స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి నా మనసు చాలా ఘోషిస్తుంది. నాకు కూడా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు ఎందుకు దేనికి లొంగిపోతున్నారు? అట్ ద సేమ్ టైం భర్తలను చంపిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడవాళ్ళు మేడం, అంటే లేడీస్ అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే, అంటే ఇలా ఈ సెక్స్ విషయం వచ్చేటప్పటికి అంటే మీరు అన్నట్టుగా లొంగిపోవాల్సి వస్తుంది అని అంటారా? అంత వీక్ గా ఉంటున్నారా? ఒక సెక్స్ విషయమే కాదు, ప్రాణభయం, బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కేసు తీసుకుంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని కూడా బెదిరిస్తున్నాడు. నేను చంపేస్తానో, పిల్లల్ని చంపేస్తానో ఏదో బెదిరిస్తుంటే ఆవిడ భయపడిపోతారు వాళ్ళు. కానీ ఇంత ఉద్యోగాలు చేస్తూ బయట తిరిగే స్త్రీలు స్వేచ్ఛ ఉంది వీళ్ళకి, ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గంలో బయట పడగలగాలి. ఇంకా చెప్పాలంటే భర్త చనిపోయిన స్త్రీలు, ఇలా పిల్లలు ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వద్దండి. ఎందుకంటే కేవలం మీ వరకే అయితే ఓకే, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు చేజేతులో మీరే పాడు చేసేస్తున్నారు. చూడండి, కొంతకాలం వైవాహిక జీవితం అనుభవిస్తారు, జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, సెక్స్ అంటే ఏంటో తెలుస్తుంది, జీవితం, పిల్లల జీవితం ఇవన్నీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మీరు మళ్ళీ సెక్స్ కోరికలు మీరు పుట్టించుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకునే ఆలోచనలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆమెకి భర్త అవుతాడు కానీ పిల్లలకి తండ్రి అవ్వడు కదా, ఎలా అవుతాడు? చూడండి, నా ఆలోచన ప్రకారము రెండోసారి చేసుకున్నాడు ఆలోచనలు ఎలా ఉంటాయండి? అది ఎవరో ఎక్కడో మహానుభావులు ఉంటారు. ముఖ్యంగా ఈ కేటగిరీ మనుషుల్లో అటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉండవండి. ఏదో ఒక స్వార్థమే ఉంటుంది, ఏదో ఒక లాభం ఆశించే చేస్తారు. ఇప్పుడు ఇతను కూడా అంతే, విపరీతమైన సెక్స్ కోరికలు, ఒకళ్ళతో తీరట్లేదు, పిల్లలు ఉన్నారు, 2-3 సంవత్సరాలు అయితే వాళ్ళే అందుబాటులోకి వస్తారు. ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాడంటే పిల్లలు 12 ఏళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేదండి. మరి ఇప్పుడు అతనికి అవసరాలు తీరుతున్నాయి కదా వాళ్ళతోటి. మరి తల్లి ఆలోచించుకోవద్దా? నీకు అన్నీ అనుభవించిన తర్వాతే పిల్లలు పుట్టారు, పిల్లలు పెరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకొక మగాడి సాంగత్యాన్ని కోరుకోకూడదు. అంతగా బాడీ ఫిజికల్ నీడ్స్ ఏమైనా ఉంటే వేరే విధంగా చూసుకోవాలి. కానీ పెళ్లి పేరు మీద ఇంకొక మగాడిని ఇంట్లోకి ఇన్వైట్ చెయ్యొద్దు. ఇది నేను ఇచ్చే స్టేట్మెంట్. అతను భర్త కూడా అవడు, అలాంటి వాడు అటువంటి స్థితిలో భర్త కూడా అవడు, తండ్రి ఇంకెక్కడ అవుతాడు? ఎలా అవుతాడు? అవనే అవడు. థ్యాంక్ యూ.